సలార్లో ప్రభాస్ని చూసినట్టు అనిపించింది నాకు. అసలు ఆ రక్తం ఏంది. నాకు తెలిసి ఈ సినిమాతో నాని ఫస్ట్ టైం 1000 కోట్ల క్లబ్లో చేరబోతున్నాడు. బ్రో హిట్ 3 ఎలా ఉంది? చింపేశాడు అన్న, వేసాడు నాని అన్న. న్యాచురల్ స్టార్ని తీసుకుని యాక్షన్ స్టార్ చేసేసారు. ఓకే. అసలు మార్కో కానీ, కేజీఎఫ్ కానీ, అసలు యానిమల్ కానీ అసలు ఎందుకు పనికిరావు అనిపించింది. ఆ యాక్షన్ సీన్స్ ఏందన్న, నరుకుడు సలార్లో ప్రభాస్ని చూసినట్టు అనిపించింది నాకు. అసలు ఆ రక్తం ఏంది, ఆ కొట్టుడేంది, ఆ ఇన్వెస్టిగేషన్ సీన్స్ ఏంది, చింపేశాడు. నాకు తెలిసి ఈ సినిమాతో నాని ఫస్ట్ టైం 1000 కోట్ల క్లబ్లో చేరబోతున్నాడు. 1000 కోట్ల క్లబ్లో చేరబోతున్నాడు. అంత భయంకరంగా ఉంది సినిమా. ఇప్పుడు నాని మీద కొంతమంది ట్రోల్స్ చేస్తారు కదా, ఎన్ని హిట్లు కొట్టినా టైర్ 2 హీరోనే అంటారు కదా, ఇప్పుడు టైర్ 1 హీరో అయ్యాడా? నెంబర్ 1 హీరో అవుతాడు రాబోయే రోజుల్లో, చూసుకోండి. ఈ సినిమా తర్వాత చింపేశాడు అసలు నాని కెరియర్లో ఇలాంటి సినిమా ఇంతవరకు పల్లా. బ్లాక్ బస్టర్ అన్న. మన సినిమాలో చాగంటి గారిది వస్తుంది కదన్న, ఎలివేషన్స్ ఎలా ఉన్నాయన్న నాని అనిపిస్తుంది? అదిరిపోయింది అసలు ఆ థాట్ ఎంచుకోవడమే అసలు మామూలుగా లేదు. చింపేశాడు. అంటే సీట్ ఎడ్జ్ కూర్చొని చూసే సీన్స్ ఉన్నాయి, థ్రిల్ అయ్యే సీన్స్ ఆడియన్స్. ఇంటర్వ్యూలు కూర్చి సీన్స్ ఉంటాయి, దానికైతే అసలు సీట్లో ఎవడు కూర్చోడు కూడా. అంత భయంకరంగా చూపించారు. చాలా బాగుంది.